మండలం దేవరపల్లి గ్రామంలో శనివారం అర్ధరాత్రి ఒక కోస్టంపై పిడుగు పడింది. పిడుగు దాటికి కోస్టం పక్కనే ఉన్న తోకల సుబ్బారావు, తోకల శివనాగేశ్వరరావులకు చెందిన 2 పొగాకు మండలతో పాటు శివనాగేశ్వరరావుకు చెందిన తైవాన్ గన్నులు, బలం బస్తాలు, ట్రాక్టర్ సామాన్లు, ఇతర వ్యవసాయ సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. పిడుగుపడి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న చీరాల, చిలకలూరుపేట నుండి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సుమారు 8 లక్షల విలువైన పొగాకు, వ్యవసాయ సామాగ్రి దగ్ధమైనట్లు రైతులు వాపోతున్నారు. మా దేవరపల్లి గ్రామం రాత్రి పడిన వర్షం కారణంగా మా కష్టం మీద పిడుగుపడింది. పిడుగుపడి కాలిపోయింది. స్ప్రింకర్ పైపులు, టాటర్ సామాను, బలం బస్తాలు, తైవాన్ గన్నలు, ఈ నీలింజనం సామాను కారిపోయినాయి. పొగాకు గిట్టుబాటు ధర లేక అట్టిపెట్టడం వల్ల ఈ నష్టం మాకు జరిగినది. దయచేసి మా నుంచి మాకు మేలు చేయాలని కోరుకుంటున్నాం. పొగాకు కాలిపోవడం వల్ల మాకు 16 లక్షల నుంచి 20 లక్షల దాకా నష్టం